తెలుగు రాష్ట్రాలలో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. ఏటేటా పెరుగుతోన్న వరి సాగుతో దేశంలో ధాన్యం కొరత తీరుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే యూరియా కొరత వేధిస్తోంది. ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమస్య జటిలంగా మారుతోంది. దేశంలో సరిపడా యూరియా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలపైనే ఆధారపడటం దీనికి ప్రధాన కారణం. వానాకాలానికి ముందే ఉత్పత్తి పంపిణీపై శ్రద్ధ చూపకపోవటం వల్లే సమస్య ఎదురైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నా నేతలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏప్రిల్, జులై మధ్యలో తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అయితే కేంద్రం పంపించింది కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. మాకు 6 ఎకరాలు నాటేసిన వరి మందు బస్తాలకు 5 రోజులు 6 రోజుల కానీ తిరుగుతాను. లైన్ లో క్యూ కట్టి బస్తాలు లేక మా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు యూరియా బస్తాలు తొందరగా మాకు పంపించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. తొందరగా మా రైతుల ఇబ్బందులను చూసుకొని కొంచెం మీరు అతి తొందరలో మాకు యూరియాను సేల్ చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికంగా మేము లైన్లో నిలబడాలంటే జనాలలో ఒత్తుకొని జనం నిలబడే 3-4 రోజుల కానీ వరుసగా నిలబడి ఉత్తిగానే వెనుక మరిపోతాను, తిండి తిప్పలు లేకుండా. అతి తొందరలో మీరు కొంచెం దయచేసి ప్రభుత్వం మాకు రైతులకు సహకరించాలి, యూరియా బస్తాలు తొందరగా పంపించగలరనేది మేము కోరుతున్నాం. యూరియా కోసం రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు. పొదస్తమానం పనులు మానుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే సొసైటీల ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్ గా పెడుతున్నారు. వర్షంలో తడుస్తూనే యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. తీరా ఒక్కో రైతుకు 1-2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు. సహకార సంఘాల వద్ద రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. చాలీచాలని యూరియా ఏమాత్రం సరిపోదని రైతులంటున్నారు. సరిపడా యూరియా అందించాలని వేడుకుంటున్నారు.